హాయ్! వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వుడ్ లైక్ టు, వుడ్ నాట్ లైక్ టు అండ్ మే లైక్ టు, మే నాట్ లైక్ టు. సో నౌ వి విల్ స్టార్ట్ విత్ వుడ్ లైక్. వుడ్ లైక్ టు అంటే ఇష్టపడుచున్నా. అంటే మనం ఎవరినైనా ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి మనం వుడ్ లైక్ టు అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూద్దాము. ఇక్కడ ఆమె ఇప్పుడు పాడుటకు ఇష్టపడుచున్నది. అంటే దీన్ని ఇక్కడ ఆమె అంటే షీ వస్తుంది. ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ లో టా ఇష్టపడుచున్నది అంటే సెంటెన్స్ ఎండింగ్ చూద్దాం. సో ఇష్టపడుచున్నది అంటే వుడ్ లైక్ టు, ఇక్కడ పాడటం అంటే సింగ్. ఇప్పుడు అంటే గనక నవ్ అని యూజ్ చేయాలి. ఆమె ఇప్పుడు పాడుటకు ఇష్టపడుతున్నది అంటే గనక మనము ఇంగ్లీష్ లో షీ వుడ్ లైక్ టు సింగ్ నవ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ రిలేటెడ్ టు వుడ్ లైక్ టు. ఇక్కడ సెంటెన్స్ తెలుగులో మీరు ఆమెను ప్రశ్నించుటకు ఇష్టపడుచున్నారు. అంటే సెంటెన్స్ ఎండింగ్ లో ఇష్టపడుచున్నారు వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ సెంటెన్స్ లో వుడ్ లైక్ టు వస్తుంది. అలాగే ఇక్కడ మీరు అంటే యు వస్తుంది, ప్రశ్నించడం అంటే క్వశ్చన్, ఆమెను అంటే హెర్. సో మీరు ఆమెను ప్రశ్నించుటకు ఇష్టపడుచున్నారు అంటే ఇంగ్లీష్ లో యు వుడ్ లైక్ టు క్వశ్చన్ హెర్. నెక్స్ట్ సెంటెన్స్ రిలేటెడ్ టు యుడ్ నాట్ లైక్ టు. ఈ వుడ్ నాట్ లైక్ టు గురించి ఏంటంటే ఇష్టపడటం లేదు అనే సందర్భాల్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. దీని మీద కొన్ని సెంటెన్సెస్ కోసం చూద్దాం ఇప్పుడు. ఆ సెంటెన్సెస్ ఏంటంటే ఆమె ఇక్కడ మాట్లాడుటకు ఇష్టపడటలేదు అంటే సెంటెన్స్ ఎండింగ్ లో ఇష్టపడటలేదు. ఇష్టపడుతున్నాను అంటే కనుక వుడ్ లైక్ టు, ఇష్టపడట్లేదు అంటే కనుక వుడ్ నాట్ లైక్. సో ఆమె అంటే షీ వస్తుంది, అలాగే మాట్లాడటం అంటే కనుక టాక్, ఇక్కడ అంటే హియర్. సో ఆమె ఇక్కడ మాట్లాడటకు ఇష్టపడటం లేదు అంటే కనుక మనం దానికి ఇంగ్లీష్ లో షీ వుడ్ నాట్ లైక్ టు టాక్ హియర్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఆల్సో రిలేటెడ్ టు వుడ్ నాట్ లైక్ టు. అతడు మనల్ని కలుసుకున్నటకు ఇష్టపడటం లేదు అంటే లాస్ట్ లో సెంటెన్స్ లాస్ట్ లో ఇష్టపడటం లేదు. దీనికి కూడా వుడ్ నాట్ లైక్ టు వస్తుంది. ఇది కూడా వుడ్ నాట్ లైక్ టు రిలేటెడ్ సెంటెన్స్. అతడు అంటే హీ వస్తుంది, కలుసుకోవడం అంటే మీట్, అండ్ మనలకు, మనకు, మమ్మల్ని ఇలాంటి వాటికి మనము as యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ అతడు మనల్ని కలుసుకున్నట్టుకు ఇష్టపడట్లేదు అంటే మనం ఇంగ్లీష్ లో హీ వుడ్ నాట్ లైక్ టు మీట్ అస్ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ రిలేటెడ్ టు మే నాట్ అండ్ మే లైక్ టు. ఓకే, ఫస్ట్ మనం మే లైక్ టు కోసం డిస్కస్ చేద్దాము. ఇది ఇష్టపడవచ్చు. సెంటెన్స్ ఎండింగ్ లో మనకి వచ్చు అని ఉంది కదా, సో ఇక్కడ మే లైక్ టు రావాలి. అదే ఇష్టపడుతున్నాను అంటే కనుక వుడ్ లైక్ టు రావాలి. ఇష్టపడటం లేదు అంటే కనుక వుడ్ నాట్ లైక్ టు రావాలి. ఇది ఇష్టపడవచ్చు అంటే మే లైక్ టు. సో ఇప్పుడు దీని మీద ఒక 2 సెంటెన్సెస్ చూద్దాం మే లైక్ టు రిలేటెడ్వి. నౌ ఇక్కడ ఆమె ఈ రోజు వచ్చుటకు ఇష్టపడవచ్చు. ఇష్టపడవచ్చు అంటే కనుక మనము మే లైక్ టు అని చెప్పాము. అలాగే ఆమె అంటే మనకి షీ వస్తుంది సబ్జెక్ట్. అలానే ఇక్కడ వచ్చుటకు అంటే కమ్, ఈ రోజు అంటే కనుక మనం ఎండింగ్ లో టుడే అనేది యాడ్ చేస్తాం. సో ఆమె ఈ రోజు వచ్చుటకు ఇష్టపడవచ్చు అంటే కనుక మనం ఇంగ్లీష్ లో షీ మే లైక్ టు కమ్ టుడే అని చెప్పాల్సి ఉంటుంది. ఇంకో సెంటెన్స్ కూడా మే లైక్ టు రిలేటెడ్ చూద్దాము. అదేంటంటే వారు బయలుదేరుటకు ఇష్టపడవచ్చు. ఓకే, సో ఇది కూడా మే రిలేటెడ్ సెంటెన్స్, బట్ ఇట్ ఈస్ మే రిలేటెడ్ సెంటెన్స్. నౌ వారు బయలుదేరుటకు ఇష్టపడవచ్చు. జనరల్ గా వారు అంటే కనుక ఇంగ్లీష్ లో దే వస్తుంది. అలాగే ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ ఇష్టపడవచ్చు కాబట్టి మే లైక్ టు, అండ్ బయలుదేరుట అంటే స్టార్ట్. వారు బయలుదేరుటకు ఇష్టపడవచ్చు అంటే మనం ఇంగ్లీష్ లో దే మై లైక్ టు స్టార్ట్. దే మే లైక్ టు స్టార్ట్. నెక్స్ట్ మనము ఇంకొక మే నాట్ లైక్ టు సెంటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మే నాట్ లైక్ టు అంటే కనుక ఇష్టపడకపోవచ్చు. అంటే ఇక్కడ అది మే లైక్ టు అంటే ఇష్టపడవచ్చు, మే నాట్ లైక్ టు అంటే ఇష్టపడకపోవచ్చు. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము మే నాట్ లైక్ టు. నౌ ఇక్కడ ఆమె మాట్లాడుటకు
ఇష్టపడకపోవచ్చు. అంటే ఇక్కడ ఎండింగ్‌లో ఇష్టపడట్లేదు, ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఇష్టపడకపోవచ్చు అని ఉంది. అలాంటప్పుడు మనము మే నాట్ లైక్ టు అనేది యూజ్ చేయాలి. ఆమె అంటే గనక షీ అండ్ మాట్లాడడం అంటే గనక స్పీక్. ఇష్టపడకపోవచ్చు అంటే గనక సెంటెన్స్‌లో మే నాట్ లైక్ టు అనేది వస్తుంది. ఇలాంటి ఇంకొక సెంటెన్స్ చూద్దాం మనము ఇప్పుడు. ఇక్కడ ఈ సెంటెన్స్‌లో చూడండి, వారు ఈ రోజు వివరించుటకు ఇష్టపడకపోవచ్చు. ఇది కూడా మే నాట్ లైక్ టు సెంటెన్స్. వారు అంటే మనం దే అని వాడాలి. అలాగే లాస్ట్ సెంటెన్స్‌లో ఇష్టపడకపోవచ్చు అని వచ్చింది కాబట్టి మే నాట్ లైక్ టు. అలాగే ఇక్కడ వివరించడం అంటే ఎక్స్‌ప్లెయిన్, ఈ రోజు అంటే టుడే. సో వారు ఈ రోజు వివరించుటకు ఇష్టపడకపోవచ్చు అంటే దే మే నాట్ లైక్ టు ఎక్స్‌ప్లెయిన్ టుడే. సో ఇప్పుడు వరకు మనం చూసింది వుడ్ లైక్ టు, వుడ్ నాట్ లైక్ టు, మే నాట్ లైక్ టు sentences. If you have any doubt, please comment in the comment section. Otherwise, please subscribe my channel and share it to your friends and like it. Thank you.